అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే ఇది జనవరి 1 అండి. జనవరి 1 మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసిన వీడియో అండి. కొద్దిగా లేట్ అయిందండి పెట్టడము. ఇది ఎడిట్ చేసేసరికి కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా బిజీగా ఉన్నాము, అందుకోసం అనేసి కొద్దిగా లేట్ అయింది. ఇదైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉందండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఇదైతే ఆ రోజు జనవరి 1 రోజు మార్నింగ్ అండి. నేనైతే ఉదయాన్నే లేచి రెడీ అయ్యేసి చర్చికి వచ్చామండి. చర్చికి వచ్చిన తర్వాత చర్చి అయిపోయిందండి, ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా కొద్దిసేపు ఫొటోస్ తీసుకుందామనేసి ఆగాము. ఇంకా ఇప్పుడైతే ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత చర్చి లోపలికి వచ్చేసామండి. ఇదంతా చర్చి లోపల. ఇదిగోండి, ఇక్కడైతే నేను మా పెద్ద అబ్బాయిని నిలబడుకొని ఉన్నాం. మా చిన్న అబ్బాయి అయితే ముందరికి వెళ్ళాడు, అక్కడ ఫొటోస్ తీస్తున్నాడండి. ఇక్కడైతే మేమిద్దరం నిలబడుకొని ఉన్నాము. అందరు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారండి. ఇంకా జనవరి 1 కదా, ఇంకా వంటలు అవన్నీ చేసుకున్నట్టు ఉంటుంది కదా. చర్చిలో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చిందా? ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి ముందరికి వెళ్ళామండి. వెళ్ళేసి ప్రేయర్ చేసుకున్నాము. ఇంకా ప్రేయర్ చేసుకొని మామూలుగా ఇంకా వాగ్దానాలు ఉంటాయండి. అంటే మనకి ఈ సంవత్సరానికి వచ్చే వాగ్దానాలు ఉంటాయి, అవి తీసుకున్నామన్నమాట. అందరం తలా ఒకటి తీసుకొని ఇంకా కొద్దిసేపు చర్చిలోనే కొద్దిసేపు కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఇంకా కొద్దిసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని బయటికి వచ్చేసాము. అప్పటికే 12:30 అయిందండి టైము. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇప్పటికైతే టైం అయితే 12:30 అయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం ఎలా అనేది ఆలోచించుకుందాం అనేసి వెళ్తున్నాము. ఇంకా మా ఆయన అయితే స్కూటీలో వచ్చాడు, మేమైతే కారులో వెళ్ళాము. మా పెద్ద అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకున్నాడండి, మా బాబాయ్ డ్రైవింగ్ చేస్తాడు. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇదండి మా ఇంటికి వెళ్ళే దారి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ బయటికి వెళ్తున్నామండి. ఇంకా వంట చేసుకోవడం లేట్ అవుతుంది అనేసి ఎక్కడికైనా డాబాకు హోటల్కి వెళ్దామంటే హోటల్లో ఎప్పుడు బిజీగా ఉంటుంది నాన్న, ఈసారి డాబాకు వెళ్దాము అన్నారు మా పిల్లలు. అందుకోసం అనేసి డాబాకు వచ్చామండి. ఇది నంద్యాల ఐలూరు మెట్ట దాటిన తర్వాత ఉందండి డాబాకు వచ్చేసాము. డాబాకు వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు ఏం ఆర్డర్ ఇస్తారో ఇవ్వండి అంటే మా పిల్లలకైతే పంజాబీ చికెన్ ఇష్టమండి. దీంట్లో స్పెషల్ ఐటమ్ అండి పంజాబీ చికెన్. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మేము ఎప్పుడైనా డాబాకు వస్తే కనుక ఎక్కువ పంజాబీ చికెనే తింటాము. మామూలుగా హోటల్లో ఎలాగో రకరకాల ఐటమ్స్ తింటుంటాం కదా అనేసి ఇక్కడ డాబాలో అయితే ఇది స్పెషల్ అనేసి ఇక్కడ పంజాబీ చికెన్ తింటామండి. ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాడు. చాలా బాగుండింది, టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఇంకా నాన్స్ తెప్పించుకున్నామండి, బటర్ రోటీస్ తెప్పించుకున్నాము, తర్వాత బటర్ నాన్ తెప్పించుకున్నాము. ఇంకా ఈ చికెన్ కర్రీ తర్వాత ఇంకా బిర్యానీ అయితే డాబాలో ఉండదు కదా, ఎంతసేపు ఉన్న ఫ్రైడ్ రైస్లు తర్వాత గోబీ రైస్లు జీరా రైస్లు ఫేమస్ అండి డాబాలో. అందుకోసం అనేసి బిర్యానీ అయితే ఏం తెప్పించుకోలేదు. ఇంకా నాన్స్ తర్వాత పంజాబీ చికెన్ తిన్నామండి. తర్వాత ఇంకా బిర్యానీలు ఉండవు కదా, అందుకోసం అనేసి చికెన్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుండింది. కానీ ఇది రైస్ అయితే కొద్దిగా ఇవి బాస్మతి రైస్ కాదండి, మామూలు రైస్తో నార్మల్ రైస్తోనే చేసినారు చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంకా ఇదైతే టేస్ట్ అయితే బాగుండింది. డాబాల్లో కొద్దిగా ఫేమస్ కదండి ఇలాంటివి ఫ్రైడ్ రైస్లు. ఇంకా డ్రింక్స్ అయితే నేనైతే స్ప్రైట్ తెప్పించుకున్నా, మా అబ్బాయి ఏమో థమ్స్ అప్ తెప్పించుకున్నాడండి. ఇంకా ఇప్పుడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నాము. ఫ్రైడ్ రైస్ తినేసరికి మేము వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి అవన్నీ చేసేసరికి అక్కడే 2:30 అయిందండి టైము. తర్వాత జీరా రైస్ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత జీరా రైస్ కొద్దిగా టేస్ట్ చూద్దామనేసి ఆర్డర్ ఇచ్చాము. ఇంకా జీరా రైస్ కూడా చాలా బాగుంది. ఇంకా భోంచేసినామండి. భోంచేసి ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరదామా, ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అనుకున్నాము. ఇంకా ఇప్పుడైతే 3:30 అయిందండి. భోంచేసరికి 3 అయింది. ఒక 1/2 అవర్ అలానే కూర్చుండిపోయాము. ఇంకా తర్వాత ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్దామా, బయటికి ఎక్కడికైనా వెళ్ళి చూద్దామా అని ఆలోచించినాం. తర్వాత మా పిల్లలు అయితే డాడీ ఇంటికి కాకుండా ఎక్కడైనా చూసేసి కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వెళ్దామన్నారు. అంటే ఇంకా సరే అనేసి పాణ్యం దాటిన తర్వాత పాణ్యము సుగాలిమెట దాటిన తర్వాత
ఇది ఉందండి, ఏంటంటే పిన్నాపురం పోయే పిన్నాపురం దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్దామనేసి వెళ్ళామండి. ఇంకా ఇదంతా అక్కడికి వెళ్ళే దారి. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి వెళ్ళాము. ఇప్పుడైతే ఎలాగో మనకు దగ్గరలో ఏది ఉంటే అది వెళ్దాం అనుకొని వెళ్తున్నామండి. ఇంకా ఇదైతే దారిలో వెళ్ళే దారిలో ఇది కూడా ఘాట్ సెక్షన్ ఉందండి. పైనుంచి చూస్తే చాలా కిందికి ఉంటుంది. ఇంకా ఇదైతే ఎత్తుగా పైన ఉంటుందండి. చూడండి ఎలా ఘాట్ సెక్షన్ ఉందో. ఇంకా వెళ్ళేసిన తర్వాత అక్కడ కొద్దిసేపు బాగా అంటే వెళ్ళే దారిలో ఒక మామిడి తోట ఉండిందండి. మామిడి తోటలోకి కూడా వెళ్ళాము. కొద్దిసేపు పిల్లలు అందరం కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇంకా తొందరగా వచ్చేసేయాలి అనుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇదైతే అదంతా చూడండి, ఇదైతే పిన్నాపురం పోయే దారిలో అండి. కొద్దిసేపు అయితే చెట్లు ఉన్నాయి, తర్వాత ఓపెన్ ప్లేస్ ఉంది, రాళ్ళు ఉన్నాయండి. అక్కడ చాలా ఇల్లు కూడా తక్కువగా ఉన్నాయి, చాలా కష్టం అంట ఇల్లు కట్టుకోవడానికి. ఇంకా పైన ఉన్నాయండి ఇల్లు అయితే. అది కూడా పెద్ద ఊరేం కాదు, చిన్న ఊరు. ఇంకా మేమైతే ఇక్కడ మామిడి తోటలోకి వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు ఉండేసి వెళ్ళామండి. మామిడి తోట అయితే ఇంకా ఇప్పుడు పూత వస్తుంది అనమాట. ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వీడియో తీసాము. ఇంకా అవైతే డిలీట్ అయిపోయినాయండి. ఇదండి మామిడి తోటలోకి వెళ్ళినది మేము. ఇక్కడ తీసిన ఫొటోస్ వీడియో అంతా వెళ్ళిపోయిందండి, డిలీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా అక్కడ నుంచి పిన్నాపురం దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నామండి. మేము వెళ్ళాం కానీ అక్కడ తీసిన వీడియో అన్నీ పోయినాయండి. అంటే నేను మామూలుగా స్టోరేజ్ ఎక్కువైందని డిలీట్ చేస్తా, వాటిని కూడా డిలీట్ చేసేసినాను. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ నంద్యాలకు రిటర్న్ బయలుదేరి వస్తున్నామండి. ఇంకా నంద్యాలకు వస్తున్నాము. అప్పటికే బాగా అలసిపోయినాము, ఎందుకంటే ఉదయం నుంచి చర్చికి వెళ్ళాము. తర్వాత ఇంటికి వచ్చి ఒక 1/2 అవర్ ఇంట్లో ఉండేసి మళ్ళీ బయటికి వెళ్ళామండి భోజనానికి. ఇంకా భోజనం చేసి ఇంటి దగ్గరికి ఏం రాలేదు. ఇంకా అటు నుంచి అటే బయటికి వెళ్ళేసినాము. బయటికి వెళ్ళేసి పిన్నాపురం చూసి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కడన్నా మంచి హోటల్ ఉంటే టీ తాగుదామని అనిపిస్తుంది. అప్పుడైతే టైం 5:30 అయిందండి. ఇంకా పాణ్యం దగ్గరికి వచ్చాము. పాణ్యం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పాణ్యంలో చందమామ హోటల్ ఉంటుంది కదా, అక్కడ టీ తాగాము. ఇంకా మా పిల్లలైతే డ్రింక్స్ తాగారు, నేను మా ఆయన అయితే టీ తాగాము. టీ తాగిన తర్వాత ఇంకా నంద్యాలకు బయలుదేరాలండి. చాలా అలసిపోయినాము ఉదయం నుంచి. ఇప్పుడైతే ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరితే ఇప్పుడైతే 5:30 అయింది. మధ్యలో ఇంటికి వెళ్ళాము కానీ ఎక్కువసేపు ఉండలేదు, ఒక 1/2 అవర్ ఉండేసి మళ్ళీ వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే 5:30 అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి పాణ్యం దగ్గర నుంచి ఇంకా నంద్యాలకు వచ్చేసామండి. ఇదైతే ఎస్పీసీ గ్రౌండ్లో. మళ్ళీ వస్తా గ్రౌండ్ దగ్గరికి వచ్చాము. గ్రౌండ్ దగ్గరికి వచ్చి గ్రౌండ్లో కొద్దిసేపు కూర్చొని వెళ్దామనేసి గ్రౌండ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా గ్రౌండ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 7:30కి అలా హోటల్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి నంద్యాలలో ఇది మండి బిర్యానీ హోటల్ అండి. 9R క్లౌడ్స్ అండి ఇది. తర్వాత ఇక్కడికి వెళ్ళేసి ఏం ఆర్డర్ ఇద్దామనేసి ఫస్ట్ చూసాము. మా పిల్లలైతే షవర్మా తింటామన్నారు ఫస్ట్. ఇంకా షవర్మా ఆర్డర్ ఇచ్చామండి. షవర్మా తర్వాత సూప్ ఇచ్చాము. ఇంకా ఇక్కడైతే టేస్ట్ అయితే బిర్యానీలు కానీ లేదంటే ఎక్కువ మండి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ. మేము అప్పుడప్పుడు వెళ్తాం కానీ మండి బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మండి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. అన్నీ బాగుంటాయి కానీ మాకైతే మండి బిర్యానీ ఇంకా బాగా నచ్చింది. ఇంకా సూప్స్ తాగామండి. సూప్ తాగిన తర్వాత ఇంకా షవర్మా వచ్చేసింది. ఇంకా సూప్ తాగేసి షవర్మా తిన్నాము. చూడండి షవర్మా వేడిగా సూపర్గా ఉందండి. ఇంకా ఎక్కువగా వేడిగా ఉంటేనే కదండి బాగుండేది, చల్లగా అయిపోతే బాగుండదు. అందుకోసం అనేసి వేడిగా ఫస్ట్ సూప్ తాగుతున్నాము. తర్వాత షవర్మా అయితే రెడీగా ఉంది తినడానికి. ఇంకా మా పిల్లలకైతే షవర్మా అంటే చాలా ఇష్టము. ఇంకా తిన్నారు. నేనైతే కొద్దిగానే తిన్నానండి, నాకు అంత ఇష్టం ఏమున్నదనమాట. ఇంకా తర్వాత ఇంకా ఏం ఆర్డర్ ఇవ్వాలని అనుకున్నాము. ఇంకా ఎలాగో మనకు ఇష్టమైనది మండి బిర్యానీ ఉంది కాబట్టి ఇక్కడ మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఇంకా అది వచ్చేలోపుగా మేమైతే షవర్మా తింటున్నాం. నేను చూడండి ఇలా హాఫ్ తీసుకున్నాను కానీ దాంట్లో నేను తినేది ఒక 2 పీసెసే, అంటే 2 పీసెస్ తిన్నానండి అంతే. ఇంకా నాకు అంతగా ఇష్టం ఉండదండి. తర్వాత ఇంకా సూప్ తాగాను. తర్వాత మా పిల్లలకైతే ఇంకా ఏమన్నా స్టార్టర్స్ కావాలంటే ఇంకా ఏమొద్దు, షవర్మా తిన్న తర్వాత మండి బిర్యానీ తిందామన్నారు. ఇంకా ఉదయం నుంచి ఆ రోజైతే వంట ఏం చేయలేదండి, బయటికి తిరగడమే సరిపోయింది. ఇంకా
వంట అయితే ఏం చేయలేదు. మామూలుగా ఎక్కువ న్యూ ఇయర్ రోజు నేను ఎక్కువ ఇబ్బంది పడకుండా, అంటే వంటల దగ్గర చేసి ఇబ్బంది పడకుండా ఎక్కువ బయటనే తింటుంటామండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఇంకా ఇది అయిపోయింది, షవర్మా అయిపోయింది. ఇప్పుడైతే మండి బిర్యానీ వచ్చేసిందండి. ఇంకా నా ఫేవరెట్ మండి బిర్యానీ అండి. నాకు ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకోసం అనేసి చాలా ఇష్టం అండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా మండి బిర్యానీ 2 ప్లేట్లు తెప్పించుకున్నాము. ఇంకా నేను మా చిన్నబ్బాయి అయితే ఒక ప్లేట్లో తిన్నాము, మా పెద్దబ్బాయి వాళ్ళ డాడీ ఒక ప్లేట్లో తిన్నారు. ఇంకా మండి బిర్యానీ అంటే మాకందరికి ఇష్టము. ఇంకా మండి బిర్యానీ మామూలుగా అయితే ఇంకా బాదం పప్పులు అవన్నీ వేస్తారు, ఇక్కడైతే ఎక్కువ ద్రాక్ష వేశారండి, జీడిపప్పు ద్రాక్ష వేసినారు. ఇంకా మేమైతే ఇంతకుముందు మా పెద్దబ్బాయి విజయవాడ చదివేటప్పుడు అక్కడికి విజయవాడకి వెళ్ళామంటే ఎక్కువగా మండి బిర్యానీ తినేవాళ్ళమండి. అంత ఇష్టం అన్నమాట నాకు మండి బిర్యానీ అంటే. ఇంకా మండి బిర్యానీలో కూడా 3-4 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అంటే గ్రేవీ మాదిరి ఉంటుంది, తర్వాత ఫ్రై ఐటమ్ ఉంటుంది, తండూరి మండి బిర్యానీ ఉంటుంది, అలా రకరకాలు ఉంటాయండి. మేమైతే గ్రేవీ అంటే కర్రీ గ్రేవీగా ఉండేది తెప్పించుకున్నాం అన్నమాట. ఇంకా ఎక్కువ స్పైసీగా లేకుండా, మరీ ఎక్కువగా చప్పగా లేకుండా నార్మల్గా ఉండేటట్టు తెప్పించుకున్నామండి. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. చూడండి, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసామండి భోజనము. మేము అక్కడికి వెళ్ళి 7:30కి అలా వెళ్ళామండి. మేము ఇంటికి వచ్చేసరికి 10కి పైగానే అయిందండి. అంటే మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పట్టింది షవర్మా వచ్చేసరికి. తర్వాత మళ్ళీ బిర్యానీ వచ్చి మళ్ళీ తిని వచ్చేసరికి 10-10:30 అలా అయిందండి టైము. ఇంకా ఉదయం నుంచి నైట్ వరకు ఇలా బయట తిరుగుతూ ఎంజాయ్ చేసామండి. మార్నింగ్ అయితే చర్చికి వెళ్ళేసి, తర్వాత మార్నింగ్ ఇంకా మా ఫ్రెండ్స్కు, మా రిలేటివ్స్కి అందరికీ ఫోన్లు చేసుకొని ఫోన్లో మాట్లాడేసి, తర్వాత చర్చికి వెళ్ళి చర్చి నుంచి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేసి, మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ పిన్నాపురం వెళ్ళేసి, ఇలా ఉదయం నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఫుల్గా తిన్నామండి. చాలా బాగుండింది, టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.